రాష్ట్రంలో కులమత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలను ప్రజలు అప్రమత్తంగా గమనించాలని జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జి అత్తి సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఏవి అప్పారావు రోడ్డులోని జనసేన పార్టీ నగర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయనతో పాటు పలువురు జనసేన దళిత నాయకులు మాట్లాడారు. ఈ సందర్భంగా అత్తి సత్యనారాయణ మాట్లాడుతూ దళిత క్రైస్తవుల పేరుతో నిర్వహిస్తున్న కొన్ని సమావేశాలు అసలు లక్ష్యానికి భిన్నంగా రాజకీయ వేదికలుగా మారుతున్నాయని ఆరోపించారు. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేయడానికి అవి ఉపయోగపడుతున్నట్లు కనిపిస్తోందన్నారు. కొందరు వ్యక్తులు హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో పాటు దేశ వ్యతిరేక నక్సలైట్లకు అనుకూల ధోరణిలో మాట్లాడుతున్నారని విమర్శించారు. నిజంగా చాలా దురదృష్టకరం. అతను ప్రతి ప్రెస్ మీట్లో కూడా మనకి ఎక్కువ చాలా సన్నద్ధంగా ఉండేవారు. అందరితో కూడా చాలా బాగున్నారు. అతను లేని లోటు చాలా బాధాకరం. మనందరం కూడా అతనికి ఒక 2 నిమిషాలు మౌనం పాటించి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసం, మతాల పట్ల విధ్వంసం ఏ విధంగా రెచ్చగొడుతున్నారు, దాని వెనక నాశనం చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దానికోసం ఈరోజు మీ అందరినీ కూడా పిలిచి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మొన్నే చూసాం, మనం సోషల్ మీడియా అంతా చాలా గందరగోళంగా ఉంది. దళిత క్రైస్తవ మీటింగ్ అని పెట్టి ఒక ప్రశ్న రావణన్ ఒక యూట్యూబర్ రాక్షసుడు, దానికి తోడు జడా శ్రావణ్ అన్న ఒక పార్టీ అధ్యక్షుడు, దాని వెనకాతలు ఉన్న సినిమా ఇండస్ట్రీకి ఒక దరిద్రుడైన ప్రకాష్ రాజ్ మనం చూస్తున్నాం. దానికి సంబంధించి అసలు దళిత మన రాజమండ్రికి సంబంధించిన మన దళిత క్రైస్తవ అందరితోటి ఈరోజు మనం వాళ్ళకి ఏ విధంగా ఆ సభ ఏమైనా ఉపయోగపడింది, దానివల్ల ఏ విధంగా జరుగుతుంది అన్నది కొద్దిగా మా సోదరులు తెలియజేస్తారు. శ్యాము, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆధారంగా ఉండాలని ప్రార్థిస్తున్నాము. ఆయన త్వరగా కోలుకొని జనాలకు రావాలని మా ఆశతో ఎదురు చూస్తున్నాము. ఇది ఒక వ్యవస్థ, ఏదో సంస్థ అనేది కాకుండా అన్ని విధాలు ఈ నోటికి వచ్చినట్టు మాట్లాడి ఆయన అసలు ఎస్సీ ఎస్టీ బీసీ ఆశలు లేకుండా అందరికీ ఒకే ఆశలు ఉన్నారని పవన్ కళ్యాణ్ ఎంతో దృఢనిశ్చయంతో ఉన్నారు. అలాంటిది మారుమూల అడవుల్లో కూడా రోడ్లు వేయించి ఆ నాట ఇంత మందిని చూసిన ఇలాంటి నాయకులు మళ్ళీ మాకు దొరకడం మా అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే మా అధినేత మీద దుర్భాషలాడి విచ్చలవిడిగా మాట్లాడిన వాళ్ళందరికీ కూడా నాలుగు చీరేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఒక దళిత క్రైస్తవుడిగా నా ఆవేదన. మేము ఇష్టంతో రాజకీయాలు చేస్తున్నాం, అభిమానంతో చేస్తున్నాం. మాకు ఇచ్చిన గౌరవాన్ని బట్టి మేము ఈరోజు ఏది చెప్పినా ఆయన మీద ప్రేమతో ఇంకా మేము తగ్గించుకొని మాట్లాడుతున్నాం. మా సంస్కారానికి మేము తెలియజేయడానికి ఏంటంటే మా అధినేత మాకు చెప్పింది గౌరవించమని. అలా అనడానికి కారణం మా బాధ కొద్దిగా మాట్లాడవలసిన మాటలు మమ్మల్ని రెచ్చగొట్టడం, ఇష్టానుసారం మాట్లాడడం. ఎవరైనా ఏ వ్యక్తి అయినా, ఎంత స్థాయి వ్యక్తి అయినా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే దైవజనులుగా సుందరరాజు గారు అనేక రకాల క్రైస్తవ మీటింగ్కి వెళ్ళాము మేము చిన్నప్పటి నుంచి కూడా. అసలు క్రైస్తవ మీటింగ్ అంటేనే శాంతికి నిదర్శనం, సమాధానానికి నిదర్శనం, ఒక ప్రేమకు నిదర్శనం. ఆ మీటింగ్కి ఎవరైనా సరే నెగిటివ్ పీపుల్ వస్తే పాజిటివ్గా మారి వెళ్ళేటువంటి మాటలు అక్కడ ఉంటాయి. ప్రేమ మాటలు ఉంటాయి, తగ్గింపుదల మాటలు ఉంటాయి. అలాంటిది
మొన్న జరిగిన మీటింగ్ చూసి మేమందరం కూడా షాక్ అయ్యాం. ఆ మీటింగ్ ఎలా ఉందంటే వచ్చిన పాజిటివ్ పర్సన్స్ కూడా నెగిటివ్గా మారిపోయే అటువంటి సందర్భం ఒకటి క్రియేట్ చేసింది. మేము జనసేన పార్టీలో ఉన్నటువంటి క్రైస్తవులందరం కూడా మా పార్టీ నాయకులు మమ్మల్ని ఎంతో ప్రేమిస్తారు. మా పార్టీలో ఉన్నటువంటి హిందూ సోదరులు కానీ ముస్లిం సోదరులు కానీ మేమందరం ఒక త్రాటిపై నడుస్తూ ఒక అన్నదమ్ముళ్ళ ముందుకు వెళ్తున్నాము. మీరు రాజకీయంగా ఎదగాలనుకుంటే మీ యొక్క పార్టీ పేరు ముందు పెట్టుకుని మీరు ప్రశ్నించండి. మనకున్న హక్కుల్లో ప్రశ్నించవచ్చు. ఒక దానికి కూడా ఒక స్థాయి ఉంటుంది. అది దాటి మీరు మాట్లాడుతున్నారు. అది కాకుండా క్రైస్తవ మీటింగ్ అని పెట్టి పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం ఏంటో అర్థం కాలేదు. సార్ డైరెక్ట్ టైటిల్ పెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసం ఈ మీటింగ్ అని. దానికి ఒక అర్థం ఉంటుంది. అసలు క్రైస్తవ మీటింగ్కి పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి సంబంధం లేదు. దయచేసి మాలో మాకు, మా హిందూ సోదరులకి మాకు, మా ముస్లిం సోదరులకి మాకు, లేదా జనసేన పార్టీలో ఉన్న వాళ్ళకి మాకు కానీ ఎటువంటి మత విద్వేషాలు రాకుండా మీరు మీటింగ్స్ పెట్టుకోండి. మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. చెప్పాలండి. రెండోది క్రైస్తవులు ఎటువంటి సారథం చేశారో చెప్పాలండి. అవి ఏవి కాకుండా ముందుగా పవన్ కళ్యాణ్ గారు తిట్టే పనిగా పెట్టుకున్నారు. ఇలా అజెండా ఎవరు ఉందంటే అజెండా బయటకు చెప్పాలి తప్ప అలా ఒకటే అజెండా కాస్త మన పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా విమర్శించాలి, ఏ విధంగా తిట్టాలంటే ఇదే విషయాన్ని ఆయన కానీ ఆయన వెనకాలని నడిపిస్తున్న ఏ నాయకుడైనా సరే ముందుండి ఎదురుగుండి మేము పవన్ కళ్యాణ్ ఎదురుగా ఉండి నిలబడగలం అనుకుని ఎవరన్నా ఉంటే కబడ్దారు ఎవరన్నా ఎదురుకుంటూ వచ్చి మాట్లాడండి. దాన్ని సరిపడా సమాధానం ఏమైనా చెప్పాలంటే మా పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ అభిమానుల తరఫున మేమందరం కూడా ముందుండి ఎదురున్న అందరికీ కూడా ఆయన అడిగిన ప్రతి దానికి సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నామని ఒక ఉద్దేశపూర్వకంగా తెలియజేస్తున్నాం. సోకాల్ వైసీపీ నాయకులు తెలుసుకోండి, ఈరోజు కృష్ణ రావణ్ అన్న వ్యక్తి ఆయన మీద ఉపా చట్టం పెట్టారంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టారని పెట్టలే. ఆయన ఏ విధంగా మాట్లాడాడో మొత్తం అందరికీ తెలుసు. హిందువుల ఆరాధ్య దైవం రాముణ్ణి, అలాగే మొత్తం ఒక టెర్రరిస్ట్ సంబంధించిన వాళ్ళకి సపోర్ట్గా, నక్సలైట్లకి సపోర్ట్గా ఏ విధంగా మాట్లాడాడు అనేది అందరూ చూస్తూనే ఉన్నారు. ఇటువంటి మతోన్మాదుల్ని ఎవరు పెంచి పోషిస్తున్నారు? ఏ విధంగా వీళ్ళకి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి? అసలు వీళ్ళు ఎవరు? వీళ్ళు ఒక్కలైనా సరే సమాజ సేవ ఎవరికైనా చేశారా? ఎవరికైనా సహాయం పడ్డారేలో? సోకాల్ రావణ్, కృష్ణారావణ్ కానీ, ఈ ప్రకాష్ రాజ్ కానీ, ఈ జడా శ్రవణ్ కానీ వీళ్ళు దళిత క్రైస్తవులని ఉద్ధరిందారని సభ పెట్టి వాళ్ళ గురించి కనీసం ఎవరైనా ఒక్క మాట మాట్లాడారా? వాళ్ళకి ఏ విధంగా సేవ చేయాలని చూసారా? గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని చర్చలు, ఎంతమందికి అప్పచెప్పారు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి? రాష్ట్రంలో వాటి గురించి అయినా మాట్లాడారా? మాట్లాడరు. వీళ్ళ ఏజెండా ఒకటే, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం. దానికి కారణం ఏంటి? ఎప్పుడైతే తాడేపల్లిగూడు సభలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు జగన్ నిన్న పాతాళ లోకానికి తొక్కేస్తానని ఎప్పుడైతే అన్నారో, అదే విధంగా 2024 ఎలక్షన్లో జరగడం, అది చూసి తట్టుకోలేక అసలు ఈ సోకాల్ వైసీపీ నాయకులకి నిద్ర పడుతుందో లేదో అర్థం కావట్లే. ఏ విధంగా అయినా సరే రాష్ట్రాన్ని అధికారంలో ఉన్నప్పుడు అరాచకం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విధ్వంసం, ఇది గొట్టల పార్టీ చరిత్ర. వీళ్ళు ఏమనుకుంటున్నారు? ఈరోజు జడా శ్రావణ కానీ, ఈ సోకాల్ మా సినిమా ఇండస్ట్రీ దరిద్రుడు ప్రకాష్ రాజ్ కానీ, అలాగే ఈ కృష్ణ రావణ్ కోసం గన్నవరం పోలీసులు బెంగళూరులో తనిఖీ చేస్తే అక్కడ సంబంధించింది ఏంటంటే ఒక వైసీపీ నాయకుడు, కీలక నేత ద్వారా ఈయనకి ఐసిఐసి బ్యాంక్ నుంచి డబ్బులు ముట్టే.
అంతేకాదు స్క్రిప్ట్లు కూడా వచ్చాయి, ఏం మాట్లాడాలి ఏం చేయాలని, అవన్నీ దొరికాయి. అంతేకాదు హైదరాబాద్లో ఇలా ఈ ప్రశ్న యూట్యూబ్కి సంబంధించింది ఆఫీసు కూడా, అది కూడా ఒక నేతకు సంబంధించిందే, వైసీపీ నేతకు సంబంధించిందే. గత 15 నెలల నుంచి కూడా వాళ్ళ ఆఫీసు కూడా. అంటే వైసీపీ నేతలు ఏ విధంగా కుట్ర పడుతున్నారో చూడండి. పార్టీ వాళ్ళది, ఎవరి వ్యక్తిత్వం వారిది అని అందరం గ్రహించుకోవాలి. ఒకరినొకరు విమర్శించుకోవడం, ఒకరినొకరు తిట్టుకోవడం అనేది మంచి సంప్రదాయం కాదని నేను ప్రముఖంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులనే ప్రతిజ్ఞ మా చిన్నతనంలో ఎలిమెంటరీ స్కూల్లోంచి ఉండేది. అది అందరూ గ్రహించుకుంటూ ఉండేవారు. ఇప్పుడు అలాంటివి లేకపోవడం వల్ల కాబోలు అందరూ మత సామరస్యాన్ని కాపాడకుండా, అలాగే ఎవరి పార్టీని వాళ్ళు గౌరవించుకోవచ్చు, కానీ ఒకరినొకరు తిట్టుకోవడం అనేది, అందులో క్రైస్తవ మీటింగ్ అన్నప్పుడు యేసుక్రీస్తు మాట నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించమని దానికి గౌరవించాలి, కానీ ఎదుటి వాళ్ళని అనవసరంగా మాటలు జారేసుకొని ప్రభువుకు అవమానం తెచ్చే మీటింగ్స్ పెట్టడం అనేది మేము ఎవరం కూడా ఇష్టపడం. ఎవరి గౌరవాన్ని వాళ్ళు కాపాడుకోండి. అలాగే మనకి బైబిల్లో ఏముంటుందంటే నాయకుల్ని గౌరవించమని, వాళ్ళ కొరకు ప్రార్థన చేయమని ఉంటుంది.